Hallelujah. Hallelujah. Praise the Lord to everyone. Praise the Lord to everyone. దేవుని తరపున మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. It's a great opportunity to share the word of Jesus with you. మీతో ఈ వాక్యమును పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ సమయమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. Let us praise the Lord to speak with everyone. దీన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ అందరూ మరి ప్రభువా నీ వాక్యంతో మీరందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Today our message word is, మన వాక్యాంశం ఏమిటంటే ఇవాళ our God is seeing God. మన దేవుడు చూచుచున్న దేవుడు. He always watches us. మన నిత్యము కూడా మన ప్రభువు మనల్ని చూచుచూ ఉన్నాడు. He always looking his children. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల పట్ల ఆయన ప్రతి ఒక్క బిడ్డను చూస్తూ ఉన్నాడు. That's why his name is El Roi. అందుకే ఆయన పేరు ఏమిటంటే ఎల్ రోయి అని. The meaning of El Roi is, ఎల్ రోయి అను నామమునకు అర్థం ఏమిటంటే seeing God. ఆయన చూచుచున్న దేవుడు. Hallelujah. హల్లెలూయా. He always watches his children. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలను చూచుచున్నవాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Let us see ఇప్పుడు చూద్దాం ప్రియమైన బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4th chapter 4వ అధ్యాయము 13th verse. 13వ వచనం చదువుకుందాం. In that scripture, అక్కడ మనం దేవుని లేఖనం చూసినప్పుడు it is says, అక్కడ చెప్తూ ఉంది. firstly I will read. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 4:13. Let us see. Neither is there any creature that is not manifest in his sight, but all things are naked and opened unto the eyes of him with whom we have to do. మరియు ఆయన దృష్టి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. Scripture says, దేవుని వాక్యం సెలవిస్తుంది, there is no any creature, it is hidden from the eyes of God. ఏ ఒక్క సృష్టి ఏదైతే ఉందో ప్రతి ఒక్క మానవుడు కానీ ఏ జీవరాశి అయినా కానీ మానవుడు కానీ ఎవరు కూడా ప్రభు యొక్క కనుల నుండి తప్పించుకోలేరని వాక్యం సెలవిస్తా ఉంది. The creature, whether it may be mountains or hills or oceans, seas or human beings or any animals, అది ఈ సృష్టి ఏదనగా అది ఎలాంటిదైనా ఒక పర్వతములు కానీ ఒక సముద్రం కానీ అది ఏదైనా కానీ ప్రభు చేత సృష్టించబడినది ఏదైనా కూడా ప్రభువు నుంచి తప్పించుకోలేదు, ఆయన కన్నుల నుంచి తప్పించుకోలేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. even in the light God sees us. ఆయన వెలుతురులో కూడా వెలుగులో కూడా మనల్ని పరిశీలిస్తున్నాడు. even in darkness he will watch us. ఆయన మనం చీకటిలో ఉన్నప్పుడు కూడా ప్రభు మనల్ని చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. No one is dare to do anything in thinking no one is watching me. మనం అనుకోవచ్చు మనల్ని ఎవరు చూడట్లేదు కదా, మనం ఏ పని చేసినా అని మనం అనుకుంటాం. Hallelujah. Hallelujah. Every single second, ప్రతి ఒక్క సెకండ్ కూడా we are under the vision of Jesus Christ. మన ఒక ప్రతి ఒక్క సమయము ప్రతి ఒక్క సెకండ్ కూడా మనం ఎవరి కింద ఉన్నామంటే ఆయన ప్రభువు పరిశుద్ధాలయము ఆయన పరలోకం నుంచి నిత్యం మనం చూస్తా ఉన్నాడు. I will say one example from the book of Genesis. అయితే నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం నుంచి మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. One woman is there. అక్కడ ఒక స్త్రీ ఉందండి. She was walking in the wilderness. ఆమె ఒక అరణ్యములో గుండా పరిగెడుతా ఉంది. She was going. ఆమె వెళ్తూ ఉంది. At one point, ఒక సమయము దగ్గర ఒక ప్రదేశము దగ్గర she felt thirsty. ఆమెకు దాహము వేసింది. Already she was in pain. ఆమె ఆల్రెడీ ఎంతో వేదనలో ఎంతో బాధలో ఉంది. And feeling very thirsty. ఆమె ఎంతో దాహముగా ఉన్నది. And the main thing, that person is pregnant. ఆల్రెడీ ఏమైందంటే ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది. ప్రియమైన బిడ్డలారా, Hallelujah. హల్లెలూయా. Then ఆ తరువాత then angel of the Lord came to there. అక్కడ ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు
angel opened the eyes of that woman. ఆమె యొక్క కళ్ళు దేవదూత ద్వారా ఆమె కన్నులు తెరిపించబడినాయి. Then when the eyes of that woman was opened, ఆమె యొక్క కళ్ళు తెరిపించబడినప్పుడు she found there is well of water. అక్కడ ఒక బావి చూస్తా ఉంది ప్రియమైన బిడ్డలారా. Hallelujah. హల్లెలూయా. The well is full of water. అక్కడ ఆ బావి దగ్గర ఆ బావి నిండా మొత్తం నీరు ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. When she was found that water, ఎప్పుడు ఆ బావిని కనుగొనిందంటే when the eyes of that lady was opened. ఆమె యొక్క కళ్ళు దేవదూత ద్వారా తెరిపించబడినప్పుడు, These are not the physical eyes. అయితే ఆ యొక్క ఫిజికల్ ఐస్ అంటే మామూలుగా దేవుడిచ్చిన కళ్ళు కాకుండా Those are the spiritual eyes. అది ఒక ఆత్మీయ నేత్రములు. ఆమె యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడినప్పుడు Then she found the water. ఆమె అక్కడ నీరు చూస్తా ఉంది ప్రియమైన బిడ్డలారా. Then she is speaking with Lord. ఆమె అక్కడ దేవునితో మాట్లాడుతూ ఉంది. You are seeing, Lord. దేవా, నువ్వు నన్ను నిత్యము చూచుచున్న దేవుడవు. You are seeing my situation. నువ్వు నా పరిస్థితులను చూచుచున్న వాడవు. You know I am in pain. నేను ఎంతో బాధకరమైన వేదనలో ఉన్నానని నీకు You know తెలుసు. I am feeling thirsty. నీకు తెలుసు ప్రభువా, నేను ఎంతో దాహముగా ఉన్నానని నీకు తెలుసు. That woman was Hagar. ఆమె పేరు ఏమిటంటే మీ అందరికి తెలిసింది. ఆమె పేరు ఏమిటంటే హాగరు. She was sent out from the house of Abraham. ఆమెను అబ్రహాము గృహంలో నుండి తరిమివేయబడింది. Then she was going on that wilderness. అందుకే ఆ గృహములో అబ్రహాము గృహంలో వారు తరిమివేసినప్పుడు అరణ్యము గుండా పరిగెడుతూ ఉంది. Then Lord Jesus Christ blessed her. ఆమె తరువాత ప్రభు ఏం చేశాడంటే ఆమెను And she kept the well that name as Bel Lehroi. ఆమె ఆ బావి Beyer Lehroi అని పెట్టింది. The meaning of that word means ఆ నామమునకు ఆ పేరునకు అర్థం ఏమిటంటే seeing God. చూచుచున్న దేవుడు. Hallelujah. హల్లెలూయా. He always sees our situation. ప్రభు మన యొక్క ప్రతి ఒక్క స్థితిని చూచుచున్న దేవుడు. Whether it may be financial crisis, అది ఒక మనకు ఆర్థిక ఇబ్బంది కానీ, whether it may be health illness, మన యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, whether it may be food crisis, మనకు ఒక ఆహార విపత్తు కలిగిన పరిస్థితులు అయితేనేమి, every situation, ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా we have to feel that Jesus Christ is with us. మనము ఏమనుకోవాలంటే మన ప్రభు నిత్యము చూచుచున్నాడు దేవుడు కాబట్టి మనతో ఉన్నాడని మనం అనుకోవాలి. హల్లెలూయా. అందరం కలిసి సరళిల్లి చెప్తాం. When Jesus Christ was going to heaven, అయితే దేవుడు ఒకానొక సమయంలో ఆకాశమునకు వెళ్ళిపోవచ్చున్నప్పుడు, then Jesus Christ gave Holy Spirit to us. ఆయన ఆకాశమునకు ఆయన పరలోకమునకు వెళ్ళిపోవచ్చుండగా ఆయన మనకేం అనుగ్రహించాడు? తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. This Holy Spirit present in our body, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉన్నప్పుడు, this Holy Spirit when present in our body, మన బాడీలో అంటే మన ఆత్మలో మన జీవితంలో మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు he will lead us, ఆయన మనల్ని నడిపిస్తాడు. he will guide us, ఆయన మనకి దారి చూపిస్తాడు. that's why always Holy Spirit will be present with us. అందుకే మనం ఏమవ్వాలంటే ఎప్పుడు కూడా నిత్యము మన పరిశుద్ధాత్మ ఆయన ఆవరణంలో ఉన్నాము, ఆయన ఇదిలో మనం ఉన్నామని మనం తెలుసుకోవాలి. That's why the scripture says, దేవుని వాక్యం సెలవిస్తుంది, the man present in your body is greater than anyone in this world. అయితే మనలో దేహంలో మన జీవితంలో మనలో మన ఆత్మీయమైన దేవుడు ఉండగా ఏది కూడా సాధ్యం కాదని, ఏది అసాధ్యము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. The man present in our body is greater than anyone in this world. మనలో ఉన్నవాడి కంటే లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. He always present with us. ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. He always watches us. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూస్తా ఉన్నాడు. He knows our secret sins. ఆయనకి తెలుసు మన యొక్క రహస్యమైన పాపములను చూస్తున్నాడు. He knows our secret sins. ఆయనకి తెలుసు రహస్యములో చేస్తున్న పాపం ఆయనకి తెలుసు బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. That's why see Psalms 98.
కీర్తన గ్రంథంలో నుంచి 90 chapter 90 verse 8. 19th or 90th? 90. 90. 1 minute. 98 or 90? 908. మా దోషమును నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. Read again, read. మా దోషములో నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. He knows our secret sins. ఆయనకు తెలుసు ప్రియమైన మన రహస్య పాపములు ఏంటో ప్రభువుకు తెలుసు. If you think no one is watching me, నువ్వు అనుకోవచ్చు నేను ఏది చేసినా కూడా ప్రభు కనపడదులే అని నువ్వు అనుకోవచ్చు. He knows our personal life. ఆయనకి మన వ్యక్తిగతమైన జీవితం కూడా తెలుసు. He knows in phone what we are typing. మన ఫోన్ లో మనం ఏదైతే టైప్ చేస్తున్నామో ప్రభుకు తెలుసు. And he knows what we are thinking in our mind. మన యొక్క మైండ్ లో మనం ఏం ఆలోచిస్తున్నామో ప్రభుకు కూడా తెలుసు. Then never think like that no one is watching me. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఎప్పుడు అనుకోకూడదు ప్రియమైన బిడ్డలారా, నన్ను ఎవరు చూడట్లేదు, కానీ ప్రభువుకు మాత్రం నీవు తెలుసు. That's why scripture says, అందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, God is seeing from the heaven. ఆయన ఆకాశము నుండి చూస్తా ఉన్నాడు. He is looking upon his children. ఆయన యొక్క బిడ్డలను ఎప్పుడు నిత్యము కూడా పరిశీలించుచున్నాడు. Is there anyone those who understand and seek me? ఎవరైతే నన్ను అర్థం చేసుకొని నన్ను మరి ఫాలో అవుతారో, is there anyone seek me? ఎవరైతే నన్ను కనిపెడతారో, he is waiting for that. ఆయన చూస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Is there anyone those who find the God and those who seek me? ఆయన నిత్యము కనిపెడుతూ ఉన్నాడు, ఎవరు నా దగ్గరికి వచ్చి నన్ను మొరపెడతారా అని. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. He knows our secret sins. ఆయనకి మన రహస్యమైన పాపములు తెలుసు. He knows our personal life. ఆయనకి మనకి వ్యక్తిగతమైన జీవితం తెలుసు. That's why అందుకే we need to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Joseph had the chance to do secret sin. యోసేపుకు సమయం వచ్చింది ప్రియమైన బిడ్డలారా పాపం చేయటానికి. Joseph had the chance to do secret sin. ఆయనకి మరి ఆ పాపము చేయటానికి సమయం వచ్చినప్పటికీ కూడా he never do that. ఆయన చేయలేదు, యోసేపు చేయలేదు. Joseph is saying like that. యోసేపు చెప్తా ఉన్నాడు ఇలాగా, how can I do sin against the Lord, those who is watching me? నేను ఎలా చేయగలను ప్రభువుకు వ్యతిరేకంగా ఈ పాపమును? Because Lord is seeing me. ఆయన నిత్యము నన్ను చూస్తున్నాడు. I have the chance to do sin. నాకు ఈ అవకాశం ఉన్నప్పటికీ కూడా it's sin also in private place. అది కూడా ఎవరు చూడని సమయం కాబట్టి, ఆ ప్రదేశము కాబట్టి, if I do it, నేను గాని ఇది చేస్తే, then Potiphar doesn't know that. అయితే ఆయన పెద్ద అయిన పొతిఫర్కి తెలియకపోవచ్చు, కానీ no one knows that outside persons, బయట వాళ్ళకి ఎవరికి కూడా ఆ విషయం తెలియదు కాబట్టి he can put it secret lifelong. అది ఎప్పటికీ కూడా రహస్యముగా ఉంచొచ్చు ప్రియమైన బిడ్డలారా. but he never do that. అయితే అది ఇప్పుడు ఆయన చేయలేదు. it may be secret to the people. అది మరి రహస్యంగా మన ప్రజలకి ఉంచొచ్చు కాబట్టి, but it is not secret to the holy God. బట్ అది అయితే ప్రభువుకి అది రహస్యముగా ఉండదు ప్రియమైన బిడ్డలారా. praise the Lord. హల్లెలూయా. hallelujah. హల్లెలూయా. Joseph had the fear. అయితే యోసేపుకు భయం ఉంది ప్రియమైన బిడ్డలారా. my God will see me and judge me. దేవుడు నన్ను ఒకనొక తీర్పు నాకు ఇస్తాడు గనుక he always had that fear. ఆయనకి ఒక భయము ఎప్పుడు కూడా ఉంది ప్రియమైన బిడ్డలారా. we also need that fear. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాంటి భయం కలగాలి. we have to maintain that fear. మనం ఎప్పుడు కూడా ఆ భయంను ఉంచుకోవాలి. we have to think always in our mind like that, Jesus is watching me, Jesus is watching me. మన మనసులో ఎప్పుడు కూడా ప్రభువుని స్మరించుకుంటా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నన్ను
చూస్తా ఉన్నాడు, నా ప్రభు చూస్తా ఉన్నాడు అని నువ్వు నీ మనసులో అనుకోవాలి. Hallelujah. హల్లెలూయా. God knows when we are standing. దేవునికి తెలుసు మనం ఎప్పుడు నించుంటున్నామని. God knows when we are sitting. మనం ఎప్పుడు నుంచి కూర్చున్నామో కూడా ప్రభువుకు తెలుసు. God knows our path. మన ప్రభువుకి తెలుసు మన దారి ఏంటో కూడా. God knows our bed. దేవుడికి తెలుసు మన పడక ఎలా ఉంటుంది కూడా. God knows our every action. దేవుడికి తెలుసు మన యొక్క ప్రతి ఒక్క చేసే కార్యము కూడా. That's why we have to maintain fear that. అందుకే మనము ఒక భయం కలిగి ప్రభు పట్ల జీవించాలి. Let us see Psalm 139 1 to 3. Chapter 139 Psalms. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం చూద్దాం. And see 1 to 3. మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Here we can see, oh Lord, you always search me. ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా, అయ్యా దేవా నువ్వు ఎప్పుడు కూడా నిత్యం నన్ను చూస్తున్నావు. You always search me. నువ్వు నన్ను పరిశీలించుచున్నావు. You know my standing. నీకు తెలుసు ప్రభువా నేను ఎప్పుడు నించుంటున్నాను. You know my sitting. నీకు తెలుసు ప్రభు నేను ఎప్పుడు కూర్చుంటున్నాను. You know my path. నీకు నా దారి ఏంటో తెలుసు. You know my bed. నా తలంపులు ఏంటో నీకు తెలుసు. నా దారి ఎటువంటిదో నీకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. That's why I need to be fear. అందుకే మనము జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన Because బిడ్డలారా. always our God watches us. ఎందుకంటే ప్రభు నిత్యము కూడా మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. I will say one example. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నాను. One father is there. ఒక తండ్రి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. That father told his child, అతను వాళ్ళ కొడుక్కి చెప్తా ఉన్నాడు, my child, నా ప్రియ బిడ్డ, always our God is watching us. ఎప్పుడు కూడా ప్రభు మనల్ని చూస్తా ఉన్నాడయ్యా. Then the child, అప్పుడు ఆ బిడ్డ చెప్తా ఉన్నాడు, he strongly remind in that word in his brain. అప్పుడు నిత్యము కూడా తన ప్రార్థనలో ఆ బిడ్డ ఇట్లా వాక్యము చెప్పుకుంటా ఉన్నాడు. One day, ఒక రోజు that father brought his child to one towards a agriculture land. అయితే ఆ యొక్క వ్యవసాయంలో ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు అని తన తండ్రి వచ్చి చూసినప్పుడు, One day a father, ఒక రోజు brought his child to field. అతన్ని ఏం చేశాడంటే తన తండ్రి తన కుమారుడిని వ్యవసాయంకు ఒక ఫీల్డ్ కి తీసుకొచ్చాడు. In that field all are mango trees. అక్కడ ఆ ఫీల్డ్ లో చూస్తున్నట్లయితే ఆ పొలంలో అన్ని కూడా మామిడికాయ చెట్లు మాత్రమే ఉన్నాయి. Then that father saying to his child, అతని పిల్లవాడికి చెప్తా ఉన్నాడు, my child, I will take the mangoes from the tree. అయితే నేను ఆ చెట్టు నుండి ఆ మ్యాంగో ఫలాలు మామిడి ఫలాలు తీసుకుంటాను. If anyone comes to us, then told me, then I will coming out of that tree. ఇప్పుడు నేను ఎవరన్నా వస్తున్నప్పుడు నాకు చెప్పు, నేను ఉన్నప్పుడు ఎవరన్నా వస్తున్నారని నీకు తెలిస్తే నాకు చెప్పు అని ఆ బిడ్డకి చెప్తా ఉన్నాడు. Then that child is shouting, father, father. తండ్రి తండ్రి అని గొడవ చేస్తా ఉన్నాడు. అబ్బాయి గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. What happened, my child? ఏం జరిగిందయ్యా? ఎందుకో నీకు కేకలు వేస్తున్నావు? Why you are shouting? నువ్వు ఎందుకని అంత గట్టిగా కేకలు వేస్తున్నావు? No one is coming in that way. అక్కడ ఎవరు రావట్లేదు కదా, నువ్వు ఎందుకని కేకలు వేస్తున్నావు? Then the child is saying, అప్పుడు చెప్తున్నాడు, ఆ బిడ్డ చెప్తున్నాడు, డాడీ, Lord Jesus Christ is watching us from డాడీ నిన్ను ప్రభువు వాచ్ చేస్తున్నాడు, పైనుంచి నిన్ను చూస్తా ఉన్నాడు, నువ్వు చేసేదేంటో. Hallelujah. హల్లెలూయా. That's why we need to be learn our children the good things. అందుకే ప్రియమైన బిడ్డలారా, మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించాలి. Hallelujah. హల్లెలూయా. Never try to learn teach bad things. నీ ఎప్పుడు కూడా మన పిల్లలకి చెడ్డ విషయాలు చెప్పకూడదు, చెడ్డ విషయాలు నేర్పించకూడదు. If you say one thing, ఒక విషయం నువ్వు చెప్తే, first of all you have to follow that one. అది నువ్వు ఫస్ట్ అది ఫాలో అయ్యి నువ్వు చేసి తర్వాత నీ పిల్లలకి చెప్పాలి. When you are saying my child never say lie, నువ్వు ఎప్పుడు కూడా అబద్ధములు చెప్పకూడదు. You are saying that word and again you are lying to his child. నువ్వే చెప్పి మళ్ళీ ఏం చేస్తావంటే నీ బిడ్డ నీ కుమారుడు మంది నీ కుమార్తె మంది నువ్వేం చేస్తావంటే మళ్ళీ అబద్ధములు ఆడతావు. Then what is the meaning of that word?
అయితే అప్పుడు దానికి అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, Is there any result of that word? అది ఒక రిజల్ట్, దాని పర్యావసనం ఏంటి? Before saying anything, నువ్వు ఎప్పుడైనా చెప్పేటప్పుడు first you have to follow that thing. నువ్వు చేసినప్పుడు అది నీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. If you follow such things, నువ్వు అలాంటివి నువ్వు చేసినట్లయితే you no need to told to his child. నువ్వు నువ్వు చేయనప్పుడు నీ బిడ్డకి చెప్పాల్సిన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Do good things, definitely your children follow that thing. నువ్వు నిజంగా మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా మంచి పనులు చేస్తారు, అవి వాళ్ళ చుట్టూ వస్తాయి. If you do prayer, నువ్వు ప్రార్థన కానీ చేస్తే then your child do prayer. నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. If you sweep the floor, నీవు ఒక గృహంలో నీ ఇంటిని ఊడ్చినప్పుడు then your children also sweep the floor. నువ్వు ఆ పని చేసినప్పుడు నీ పిల్లలు కూడా అదే పని చేస్తారు, ఊడుస్తారు. If you are disciplined, నువ్వు కానీ ఒక డిసిప్లైన్ గా పద్ధతిగా ఉన్నప్పుడు then your క్రమశిక్షణ your children also be in that way. అయితే నీ పిల్లలు కూడా నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే నీ పిల్లలు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Okay, let us go into our message. అయితే మనం ఇప్పుడు మన వాక్యాంశంలోకి వెళ్దాం ప్రియమైన బిడ్డలారా. God sees mainly in 3 aspects. దేవుడు మనల్ని ముఖ్యంగా 3 విషయాల్లో చూస్తున్నాడు. Remember these 3 things. అయితే నిత్యము కూడా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. The first one, అయితే మొదటి విషయం ఏంటంటే God will see our lifestyle. దేవుడు మన జీవన విధానం ఎప్పుడు కూడా చూస్తా ఉన్నాడు. The second thing, రెండో విషయం ఏమిటంటే God will see our tears. దేవుడు మన కన్నీటిని చూస్తా ఉన్నాడు. The third thing is, మూడో విషయం ఏమిటంటే God will see our offerings. మన దేవుడు నిత్యం మన కానుకలు చూస్తా ఉన్నాడు. The first one, మొదటిగా God will see our lifestyle. దేవుడు మన జీవన విధానాన్ని చూస్తా ఉన్నాడు. How we are leading our life. మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నామని దేవుడు How we are చూస్తున్నాడు. treating others. మనం ఎవరిని ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, ఎవరితో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామని దేవుడు చూస్తున్నాడు. How we are responding to others. మనం ఎట్లాగా ప్రత్యుత్తరం ఇస్తున్నాం మన అవతలి వారికి. Hallelujah. హల్లెలూయా. Is any good that we are doing to others or not? మనము మంచి చేస్తున్నామా ఇతరులకి అని మనము దేవుడు చూస్తున్నాడు, చేస్తున్నామా లేదా అని. He sees our lifestyle, our behavior. ఆయన మన జీవన విధానాన్ని చూస్తున్నాడు, మన బిహేవియర్ ని చూస్తున్నాడు, మన ప్రవర్తనని. He sees our attitude. ఆయన యాటిట్యూడ్ ని చూస్తున్నాడు, మన జీవన విధానం, మన ఆలోచన విధానాన్ని కూడా చూస్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. God told to one person. దేవుడు ఒక వ్యక్తికి చెప్తా ఉన్నాడు. His name was Noah. అతని పేరు ఏమిటంటే నోవా. Hallelujah. God is saying to that Noah, ఆయన నోవాకు చెప్తా ఉన్నాడు దేవుడు, Noah, you are the only person that you are righteousness in front of me. నువ్వు ఒక్కడివే నీతిమంతుడు నా యొక్క దృష్టిలో అని నోవాతో చెప్తా ఉన్నాడు. Your actions are good. నీ యొక్క క్రియలు ఎప్పుడు కూడా మంచివిగా ఉన్నాయి నా ఎదుట. You are always doing prayer. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావు. You always reading Bible. నువ్వు ఎప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉన్నావు. You are really very disciplined. నువ్వు ఎంతో క్రమశిక్షణ కలిగి ఉన్నావు. No one is there any other person like you in front of me. నువ్వు తప్పిస్తే ఇంకెవరు నాకు ఇప్పుడు దాకా అని నోవా చెప్తా ఉన్నాడు. saying you are the only person righteousness living in front of me. అందుకే చెప్తున్నాడు నోవాతో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక్కడే నీతిమంతుడు, నువ్వు తప్ప నాకు కనిపించలేదని నోవాతో చెప్తున్నాడు. God saw the lifestyle of Noah. దేవుడు నోవా యొక్క జీవన విధానాన్ని చూచాడు బిడ్డలారా. Like that also God will see our lifestyle. అలానే కూడా ప్రభు కూడా మన జీవన విధానాన్ని చూస్తున్నాడు నోవాని చూచినట్టే. The result of our lifestyle is, మన యొక్క జీవన విధానం యొక్క పర్యావసనం the result is heaven. అది పర్యావసనం ఏమిటంటే అది పరలోకము మాత్రమే. The result of righteousness life of Noah is the ark. అయితే నోవా నీతిని బట్టి అక్కడ మనం చూస్తే పర్యావసనం అక్కడ ఒక ఓడను ప్రభు నోవాకు అప్పగించాడు. Hallelujah. హల్లెలూయా. The family of Noah entered into the ark and be saved from that
the punishment of Lord. అయితే నోవా యొక్క ఫ్యామిలీ, నోవా యొక్క కుటుంబస్తులు కూడా అందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన ఆ నావలోకి ప్రవేశించారు. Hallelujah. హల్లెలూయా. And remain all people were అయితే అక్కడ విడువబడిన ప్రజల మొత్తం they become under the punishment of Lord. అయితే దేవుని ఉగ్రతకు అప్పగించబడ్డారు ప్రియమైన బిడ్డలారా. Hallelujah. హల్లెలూయా. If you are disciplined before the Lord, నీవు గాని ఒక క్రమశిక్షణ కలిగి దేవుని దగ్గర జీవించినట్లయితే then you will go to heaven. నువ్వు అక్కడ నువ్వు పరలోకానికి వెళ్తావు. If you want to go to heaven, నువ్వు పరలోకానికి వెళ్ళాలని నీకు ఉద్దేశం కలిగినట్లు ఉంటే you need to be very disciplined. నువ్వు ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, ఒక మంచి విధానంలో ఉంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు. Don't do your spiritual life for the persons or any pastor or any other persons. నీ ఆత్మీయ జీవితమును మరి పాస్టర్లను చూసి లేకపోతే విశ్వాసాలను బట్టి ఉండకూడదు ప్రియమైన బిడ్డలారా. You have to lead your spiritual life to enter heaven. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే పరలోకమును సమీపించేదిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You have to follow as role model as Jesus Christ, not the pastor or any other person. నువ్వు ఇతరులు చూసి, పాస్టర్లను కానీ విశ్వాసాలను చూసి కానీ నా జీవితం ఎలా ఉండాలి, వారు ఇలా అనుకోకూడదు. ఎవరిని నువ్వు రోల్గా తీసుకుంటే ప్రభువుని రోల్ మోడల్ గా తీసుకొని జీవించాలి. Hallelujah. హల్లెలూయా. If you follow pastor, నీవు గాని పాస్టర్ని ఫాలో అయితే then you will go to hell. నువ్వు నిజంగానే పాతాళానికి వెళ్ళిపోతావు. Because why I'm saying that like that? నేను ఎందుకు అలా చెప్తా ఉన్నానంటే Every pastor is not perfect. ఎవరు పాస్టర్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ పాస్టర్ కూడా. Why? Because ఎందుకంటే pastors are two types. పాస్టర్లు కూడా రెండు విధాలుగా ఉన్నారండి. The first one is the persons, those who are following the Bible. కొంతమంది మొదటి సేవకులు ఎవరున్నారంటే వారు ఎప్పుడు కూడా వాక్యంనే అనుసరిస్తారు. The second type of pastors are following the Satan. అయితే రెండో విధం కలిగిన పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సాతానునే ఫాలో అవుతా ఉంటారు. If you follow the Bible, మనం కానీ నిజంగా మరి వాక్యమును మరి then you will go to heaven. మనం అప్పుడు హెవెన్ కి వెళ్తాము, పరలోకానికి వెళ్తాము. Hallelujah. హల్లెలూయా. That's why we need to be maintain our lifestyle as good as possible. మన విధానం బట్టి మన జీవన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నిత్యముగా కూడా ఎప్పుడు మనం ఈ వాక్యమును బట్టి మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. The first thing God sees our lifestyle. Let us see. మొదటిగా చూస్తే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మన జీవన విధానాన్ని చూస్తాడు. Let us see Genesis 7th chapter first verse. ఇప్పుడు మరి ఆదికాండం నుంచి మొదటి అధ్యాయంలో చూద్దాం ప్రియమైన బిడ్డలారా. Genesis 7th chapter first verse. ఆదికాండము 7వ అధ్యాయము first verse. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడల ప్రవేశించుడి. Hallelujah. హల్లెలూయా. God is saying to Noah, దేవుడు చెప్తా ఉన్నాడు, నోవాతో చెప్తా ఉన్నాడు, you are the only person is righteousness in front of me. నువ్వు ఒక్కడవే నీతిమంతుడువు, నువ్వు ఒక్కడు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనబడుచున్నావు అని చెప్తున్నాడు. In this generation you are the only person following living as righteousness. ఈ తరములో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడుచున్నావు. Hallelujah. హల్లెలూయా. If you are righteousness, నువ్వు నిజంగా నీతిగా జీవించినట్లయితే then God will give heaven. దేవుడు అప్పుడు నీకు పరలోకమును ఇస్తాడు ప్రియమైన The బిడ్డలారా. second thing, రెండోదిగా చూసినట్లయితే God will see our tears. దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. Praise the Lord. హల్లెలూయా. The first thing, God see our lifestyle. The second thing, God will see our tears. అయితే మొదటిగా మనం చూస్తున్నాము ఏంటంటే దేవుడు ఫస్ట్ గా మన జీవన విధానాన్ని చూస్తాడు, రెండోదిగా మన కన్నీటిని చూస్తున్నాడు. These tears, ఈ యొక్క కన్నీళ్లు when we flow in prayer, అవి ఎప్పుడైతే మనం ప్రార్థనలో విత్తుతామో, hallelujah, హల్లెలూయా, these are the tears will help us to reach what we want. అయితే ఈ యొక్క కన్నీరు మనం ఎప్పుడైతే ప్రార్థనలో మనం కన్నీరు కారుస్తామో
it will give us what we want. మనకి ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు కావాల్సిన వాటిని ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. One day ఒక రోజు a prophet is there. ఒక ప్రవక్త ఉన్నాడు. His name is Isaiah. అతని పేరు ఏమిటంటే యెషయా. He came to the king Hizkiah. అతను ఒక రాజు గారి దగ్గరికి వచ్చాడు. అతని పేరు హిజ్కియా. King Hizkiah, హిజ్కియా, you are going to die very soonly. రాజైన హిజ్కియా, నువ్వు తొందరలో నువ్వు మరణము కాబోచున్నావు. Be prepare your family. నువ్వు వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకో. You are going to die very soonly. నువ్వు తొందరగా నీకు మరణము సమీపంగా ఉన్నదని చెప్తా ఉన్నాడు. Prepare your family. నువ్వు వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకో. Build in spiritual way. అక్కడ నీ ఆత్మీయంగా నీ ఇంటిని కట్టుకో. Hallelujah. హల్లెలూయా. Then Hizkiah is crying to Lord and saying, దేవుడు అప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, రాజైన హిజ్కియా కన్నీటితో ప్రభుని అడుగుతా ఉన్నాడు. Oh Lord, దేవా, you know how I live my life in front of you. నాకు తెలుసుకుంటుంది దేవా, నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటున్నావు నేను ఆ విధంగా జీవించాలని. You know how I lived. నేను ఎలా జీవించానో నీకు తెలుసు. How I righteousness. నేను ఎలా నీతిగా ఉన్నానో నీకు తెలుసు. How I prayerful. నేను ఎలాగా ప్రార్థనా పరుడుగా ఉన్నానో నీకు How తెలుసు. I obedient. నేను ఎలాగా నీతిగా ఉన్నానో నీకు తెలుసు. How I obedient. నీకు నమ్మకమైన వ్యక్తిగా ఎలా ఉన్నానో నీకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. He started crying and praying to Lord. అతను ఇంకా కన్నీరు కారుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Then Lord watched the tears of that man. అయితే దేవుడు తన కన్నీటిని చూచి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, Then God is saying, అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, Hizkiah, your lifespan is extended to 15 years. హిజ్కియా, నీ యొక్క ఆయుష్ పరిమాణము పొడిగించబడింది. ఒక 15 ఏళ్ళ వరకు 15 ఏళ్ళ వరకు నువ్వు బ్రతుకుతావు అని హిజ్కియాతో ప్రభు చెప్తా ఉన్నాడు. God sees the tears of Hizkiah. దేవుడు హిజ్కియా యొక్క కన్నీరును చూశాడు. ప్రియమైన బిడ్డలారా, We may go through any bad situation, మనం ఎటువంటి సమయంలో గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా, whether it may be very severe. అది ఎలాంటిదైనా కానీ, ఎంత భయంకరమైనదైనా కూడా, When you show your tears towards the Lord, ఎప్పుడైతే మనం కన్నీరు కార్చి ప్రభు దగ్గర మనం మొరపెడతామో, then God will definitely touches you and heals you and relieves you. అప్పుడు నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న సమస్యల నుంచి నేను విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Hannah is crying before the Lord. అన్న ఏం చేస్తుందంటే కన్నీటితో ప్రభు దగ్గర మొరపెడతా ఉంది. God blessed him with a great prophet Samuel. అయితే ఆమెను ఏం చేస్తాడంటే దేవుడు తనకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. అది ఎవరో కాదు, ప్రవక్త అయిన సమూయేలుని ఇచ్చాడు. And again she received 5 children. ఆ తర్వాత కూడా ప్రభు 5 బిడ్డలతో తనని ఆశీర్వదించాడు. Hallelujah. హల్లెలూయా. What she did, she just shown his tears toward the Lord. అక్కడ తను ఏం చేసిందంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. ఏ విధంగా అంటే కన్నీటితో ప్రార్థన చేసింది. Whatever the problem that you have, నీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, it may be financial crisis or health, అది ఒక ఆర్థిక పరమైన సమస్య కానీ, అది ఒక అనారోగ్య సమస్య అయినా కానీ, if you cry before the Lord, then definitely God will relieves you. అప్పుడు నువ్వు ఖచ్చితంగా కన్నీరు కారిస్తే ప్రభు మందిరంలో నీవున్న స్థలంలోనే ప్రభుతో కన్నీరుతో మొరపెట్టినప్పుడు, That's why God always stores your eye drops in vessel. ఆయనంట నిత్యము కూడా మన కన్నీటినంట తన కవిల్లో ఉంచుకుంటున్నాడని చెప్తుంది వాక్యము కూడా. Praise the Lord. హల్లెలూయా. Here Hizkiah is crying before the Lord, Oh Lord, how I lead my life in righteousness, how I obedient to you. Please remember me, Lord. అప్పుడు హిజ్కియా చెప్తున్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను నీతిగా ఎలా ఉండాలో, నేను ఎలా జీవించాలో నాకు తెలియజేయమో, నాకు నేర్పము అని సెలవిస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The third thing is, మూడోదిగా చూస్తున్నాము, he sees our offerings. మూడోదిగా మన కానుకలను చూస్తున్నాడు. Let us see Luke 21st chapter. Luke 21st chapter. లూకాసు వార్త 21వ అధ్యాయం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. Let us start reading from first verse. మనం మొదటి చదువుకుందాం. Luke వార్త 21st chapter. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను.
వారందరకు తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతియు వేసినని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. God is watching in the church. అక్కడ దేవుడు చూస్తున్నాడు. ప్రియమిత్రులారా, దేవాలయంలో దేవుడు గమనిస్తా ఉన్నాడు. కానుకలు పెట్టి దగ్గర Those కూర్చొని who are giving their offerings in the box. ఎవరైతే కానుకలు తమ కానుకలు తీసుకెళ్లి కానుకలు పెట్టెలు వేయించుండగా Then God found a lady. అక్కడ ఒక బీద విధవరాలు ప్రభు చూచాడు. ప్రియమిత్రులారా, She was giving offering to Jesus. ఆమె తన కానుక వేస్తూ ఉంది. ఆ కానుక పెట్టెలో She has only 2 mites. ఆమె తన దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. But she gave that 2 mites in that box. అయితే ఆమె దగ్గర ఉన్నాయి మొత్తం కూడా 2 కాసులు ఆ కానుక పెట్టెలో వేసి. But other rich people are there. అక్కడ అనేక మంది ధనవంతులు ఉన్నప్పటికీ కూడా They are giving half. They are giving 3/4. They are giving 1/4. వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే 300 గాను 400 గాను వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వేయకుండా సగం మాత్రం వేస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. She gave everything. అయితే ఈ భేద వాళ్ళు ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా వేసేసింది. Praise the Lord. హల్లెలూయా. God is not seeing offering, but he is seeing the love of that lady. దేవుడు ఇక్కడ మీరు చూడాలి చూడవలసింది ఏంటంటే ప్రభు కానుకలు చూడట్లేదు కానీ ఆమె యొక్క ప్రేమను చూస్తా ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. The offering shows how much that we are loving God. అయితే మన యొక్క కానుక ఏం తెలియజేస్తుందంటే మనం ఎంత ప్రభువుని మనం ఎంత ప్రేమిస్తున్నామని తెలియజేస్తుంది. God gave life. దేవుడు మనకు జీవితం ఇచ్చాడు. God gave proper human parts. మనకి దేవుడు అంత దేహంలో కావాల్సిన బాడీ పార్ట్ ప్రతిదీ కూడా సమకూర్చాడు. God is giving everyday food. మనకి ప్రతి ఒక్క రోజు కూడా తన ఆహారం ఇస్తున్నాడు. Freely he is giving water. ఆయన మనకు ఉచితంగానే నీటిని ఇస్తున్నాడు. Freely he is giving his light. అయితే మనకి ఉచితమైన ఈ జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. Freely he is giving his light. మనకి ఉచితంగానే ఆ వెలుగు కూడా మనకి ఇస్తా ఉన్నాడు. He is freely giving sleep. ఆయన మనకి మంచి నిద్రని ఇస్తా ఉన్నాడు. These are the lot of things that God is given for us. ఆయన ఇవన్నీ కూడా అనేక విషయాలు కూడా ప్రభు మనకి ఉచితంగానే ఇస్తా ఉన్నాడు. But money is not that matter when we consider what God gave. అయితే మనము ఇక్కడ ధనం అనేది ప్రాముఖ్యత కాదు. మనం లక్ష్య పెట్టకూడదు కానీ దేవుడు మన చేసిన వాటిని మనం లక్ష్య పెట్టాలి. When we compare to what God gave, అయితే మనము వాటితో పోల్చుకున్నప్పుడు దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని పోల్చినప్పుడు money is nothing at all. ఈ యొక్క ధనం అనేది అసలు ఎటువంటిది కాదు. అది అశాశ్వతం. అది ఎటువంటి ఎన్నిక లేనిది. అది ఇప్పుడు వెలలేనిది, వెలకట్టలేనిది. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. వెలుగునిచ్చాడు, నీటినిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, మంచి దేహాన్ని ఇచ్చాడు. దేవుడు చాలా ఇచ్చాడు. మనకి సుఖమైన నిద్రని ఇస్తున్నాడు, సమాధానకరమైన పరిస్థితులు ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇన్ని చేసినప్పుడు మనం ఇచ్చే మనీ అది సరిపోదు. ఎందుకంటే దేవుడు మనకు 100% ఇస్తే మనం ఇచ్చేది ఏంటి? 1%. అంటే దేవుడు 100 విషయాలు మనకు అనుగ్రహిస్తే మనం ఇచ్చేది ఒకదానితో సమానం. అంటే అది ఆ ఒక్కటి ఎందుకు పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు థింక్ మనీ ఇస్ లివ్ లాంగ్, అయితే నువ్వు ధనము అనుకోవచ్చు, నువ్వు ఎప్పుడు నీతో మనీ ఉంటుందని, అంటే ఈ ధనము ఉంటుందని. బట్ ఇట్ విల్ నెవర్ విత్ యు. అయితే అది ఎప్పుడు నీతో ఉండదు. The spirit which is given by God, ఏదైతే ఆత్మ ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడో, it is the only eternity thing that will go to the God. ఇదే నిత్యత్వంలోకి నేను నడిపిస్తా ఉంది. నీకు ఏదైతే ఆత్మ అనుగ్రహించబడిందో ఆ ఆత్మే చివరి వరకు ఉంటది, నిత్యం ఉంటది. అది మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లోపల నీ దేహం నీ దగ్గర ఉండదు, నీ ధనం నీ దగ్గర ఉండదు, లేకపోతే ఏ విషయం నీ దగ్గర ఉండదు. కానీ నీలో అనుగ్రహించబడిన స్పిరిట్ ఏదైతే ఉందో ఈ ఆత్మ మాత్రమే శాశ్వతం ఉంటది. ఇది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏది శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. ఏ క్షణం మరణిస్తామో తెలియదు, ఏ క్షణం మరణిస్తామో తెలియదు, ఎన్ని రోజులు మనమో తెలియదు. కాకపోతే నిత్యము చదువు కోసం పోరాడతాం, లేదా ఉద్యోగం కోసం పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళే లోపలే మరణించాడు. ఇప్పుడు పడ్డ ప్రయాసంతో ఏమైపోయినట్టు? ఒక వ్యక్తి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, నిద్ర ఉండట్లేదు,
కనీసం 2-3 గంటలు కూడా నిద్రపోవట్లేదు, సంపాదించాడు, సడన్ గా బండిలో వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఇప్పుడు ఏం ఉపయోగం దానివల్ల? వాడు నిద్ర లేకుండా వాడి శరీరాన్ని హీనపరుచుకొని, వాడు శరీరానికి ఎటువంటి సుఖాన్ని ఇవ్వకుండా వాడు బాగా కష్టపడ్డాడు, కష్టపడి కూడా మరణించినప్పుడు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నీతిమంతులకి కొద్దిగా కలిగిందా కానీ అది చాలా శ్రేష్టం అంట. ఎందుకంటే చాలా కలిగి ఉండి సుఖమైన నిద్ర లేకపోయినా, లేకపోతే చాలా కలిగి ఉండి మనము అందుకే అక్షయమైన వాటిని మనము సంపాదించుకోవాలి, అక్షయమైన వాటి కొరకు పోరాడాలి. క్షయమైన వాటి కొరకు పోరాడకూడదు, అక్షయమైన వాటి కొరకు. ఈ అక్షయమైనవి ఏంటంటే శాశ్వతము నిలిచేవి, అక్షయమైనవి శాశ్వతం నిలుస్తాయి. నువ్వు చేసే భక్తి శాశ్వతంగా ఉంటుంది, నువ్వు చేసే పరిశుద్ధమైన జీవితం అది శాశ్వతంగా ఉంటుంది. అన్యాయంగా అక్రమంగా ఎట్లా పడితే అట్లా జీవించి ఏం ఉపయోగం? దేవుని బిడ్డలారా, మనము నీతిగా యథార్థంగా జీవించినప్పుడు అది మనకి శాశ్వతమైన జీవితాన్ని ఇస్తుంది. దట్స్ వై గాడ్ ఈస్ సేయింగ్ గాడ్ సీస్ అవర్ ఆఫరింగ్స్. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడు కూడా. మూడవది విషయం ఏంటంటే ఆయన మన కానుకలు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీనింగ్ ఆఫ్ ఆఫరింగ్స్ ఈస్ the love that we are showing to God. మనం కానుక మనం ఎప్పుడైతే ఇస్తున్నామో ఆయన మన ప్రేమను చూస్తున్నాడు, ఆయన పట్ల ఎంత ప్రేమ ఉన్నదని. Like that I am giving my 10th part to the pastors. నువ్వు అనుకోవచ్చు నా యొక్క 10వ భాగం నేను తీసుకెళ్లి పాస్టర్లకు ఇస్తున్నాను కదా. I am not giving to God but I am giving to pastors. నువ్వు అనుకుంటావు నేను ప్రభువుకి ఇవ్వట్లేదు, నేను ప్రభువుకి కాదులే ఇచ్చేది, పాస్టర్లకు తీసుకెళ్లి ఇస్తున్నాను. Never think like that people. నువ్వు ఎప్పుడు కూడా అలాగా ఆలోచించకూడదు ప్రియమైన బిడ్డలారా. The money which is given for the service of God, that it must be used for the use of God. అయితే నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది ఒక ప్రభు పరిచయలోనే వాడబడుతుంది కాబట్టి అది దేవునిది. If it is not going on that way, నువ్వు అలా కాకుండా పాస్టర్లకే ఇస్తున్న ఆలోచనతో ఉన్నట్లయితే, if that money is not using in that proper way, అయితే ఆ యొక్క ధనం ఏదైతే ఉందో అది సరైన రీతిలో వాడుకుంటే, then pastors have to count to God. అయితే దేవుడు మరి ఎవరిని లెక్క అడుగుతాడంటే పాస్టర్ని, దేవుని యొక్క సేవకులను అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. You have only single punishment. నీకు ఒకటి మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది. But pastors have 2 punishments. అయితే పాస్టర్లకి 2 విధాల పనిష్మెంట్స్ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. If you think pastors life is very easy, నువ్వు అనుకోవచ్చు సేవకుల జీవితం ఎంతో హాయిగా ఉంటుందని నువ్వు అనుకోవచ్చు. it is very comfort. నువ్వేదో అది చాలా సుఖంగా ఉంటుందని నువ్వు అనుకోవచ్చు. Never feel like that. నువ్వు ఎప్పుడు కూడా అలా అనుకోకు. Satan always try to distract the life of a pastors. అయితే సాతాను గాడి గురి ఏంటంటే పాస్టర్ని ఎలా పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు. He tries to always downfall the pastors in every second, in every day. అయితే ఆ సాతాను గాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా వాడికి ఉన్న సమయం అంతా కూడా పాస్టర్లను ఎలా పడకూడదాము, వాళ్ళు ఎలా ఇచ్చల్లోకి లాగుదామని చూస్తూనే ఉంటాడు. He will give lot of money to some pastors. అయితే కొంతమందికి అనేక మంది సేవకులు ఎక్కువ ధనం వచ్చినప్పుడు they fall in that situation. అయితే ఆ యొక్క పరిస్థితిలో వారు పడిపోయినప్పుడు someone may fall in temptations. కొంతమంది ఏంటంటే శోధనలో పడిపోతా ఉంటారు. He always try to disgrade the pastors. అయితే ఆ సాతానుడు ఏం చేస్తాడంటే వారి యొక్క స్థాయిని తగ్గించాలి, వారిని ప్రభువుల నుంచి పడేయాలని చూస్తూనే ఉంటాడు. Okay, our subject is about offerings. That's why we never think like that. We are giving to only God. If you think in that way, then definitely God will bless you. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే మనం ఏదైతే కానుకిస్తున్నామో అది మనుషులు కాక దేవునికి ఇస్తున్నాం అన్న ఒక ఆలోచన నీకు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అన్నదే నా వాదన. హల్లెలూయా, హల్లెలూయా. Never be competitive with the pastors. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పోటీగా నువ్వు చూసుకోవద్దు, సేవకులతో పోటీగా నువ్వు చూసుకోవద్దు.
The role of pastors is to guide the people. సేవకుల యొక్క మాదిరి ఏంటంటే వారు ప్రజల్ని దేవుని వైపు The నడిపించాలి. role of believer is to do the work of God and preaching the gospel. అయితే విశ్వాసుల యొక్క వారి మాదిరి ఏంటంటే ప్రజల బిడ్డలారా, దేవుని వైపు చూసి నడుస్తా అనేక చోట్ల సువార్తను వెదజల్లుతా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Every work is to be fulfilled by every particular person. అయితే ప్రతి ఒక్క పని కూడా ప్రభు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారి ద్వారా ఆ పనిని నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The firstly thing, God will see our lifestyle. అయితే మొదటిగా చూసినట్లయితే దేవుడు మన జీవన విధానాన్ని చూస్తాడు. The second thing, God sees our tears. మన కన్నీటిని రెండోదిగా చూసినట్లయితే మన కన్నీటిని చూస్తా ఉన్నాడు. The third thing, God sees our offerings. మూడోదిగా చూసినట్లయితే మన కానుకలను ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. These are the three things every time God will see us. ఈ మూడు ఒక్క విషయాల్లో మన ప్రభు ఎప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Let us do prayer. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. Hallelujah. 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 Hallelujah.